పాజిటివ్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ టెక్సస్ అండి. మీ చుట్టుపక్కల నుంచే టేలర్ రెమిట్ మీ టెక్సస్ సెనెట్ డిస్ట్రిక్ట్ 9 లో నిన్న గెలిచాడు, డెమోక్రాట్. ఇతను గెలవటం అంటే పెద్ద ఒక డెమోక్రాట్ గెలవటం ఏంటంటారా? సో ఇదే 35 సంవత్సరాల్లో ఫస్ట్ డెమోక్రాట్ గెలవటం. 35 సంవత్సరాల్లో ఫస్ట్ 28 పాయింట్ స్వింగ్ సార్ ఎలక్షన్ అది. 31 పాయింట్స్ అండి. I got all the data here. 31 పాయింట్ స్వింగ్. ట్రంప్ ఆ డిస్ట్రిక్ట్ లో 17 పాయింట్స్ తో గెలిచాడు. ఇతను నిన్న 14 పాయింట్స్ తో గెలిచాడు. 14 పాయింట్స్ తో అంటే అది దట్ ఈస్ 31 పాయింట్ స్వింగ్. అంత సైస్మిక్ అన్నమాట. ఇది భూకంపం పుట్టింది ఇక్కడ. ఇది ఇన్ కేస్ యూ డోంట్ నో వేర్ దిస్ వన్ ఇస్, ఇది టెక్సస్ డిస్ట్రిక్ట్ అంటే మీ డల్లస్ కి వెస్ట్ లో ఉందండి ఇది. మీకు ఐడియా ఉందా ఇది? లేదు సార్, అంటే అది సౌత్ కి వస్తుంది, మేము నార్త్ వైపు ఉంటామండి. అంటే ఇట్ ఈస్ కమాండర్ అంటే మన శాన్ ఆంటోనియో ఆస్టిన్కి వెళ్ళే దారిలో కూడా ఉండకపోవచ్చు. సో ఫనీ థింగ్ ఏంటంటే నార్మల్ గా ప్రెసిడెన్షియల్ లెవెల్లో స్టేట్ సెనేటర్ కి ఎండోర్స్ చేయటం అనేది చాలా అరుదు. అది ఎలక్షన్ ముందు రోజు ఆ అమ్మాయికి హిస్ అపోనెంట్ కి ట్రంప్ ఎండార్స్మెంట్ పంపించాడు. సో ట్రంప్ ఎండార్స్ చేసి, అంతేకాకుండా ఈ అమ్మాయి అతను గెలిచిన అభ్యర్థి అపోజిషన్ క్యాండిడేట్, రిపబ్లికన్ క్యాండిడేట్, షీ స్పెంట్ మోర్ దాన్ 2.5 million మోర్ దాన్ హీ స్పెంట్ ఆన్ దిస్. తను ఎండార్స్ చేసి 2 రోజులు కూడా కాలేదు, తను ఎండార్స్ చేసిన క్యాండిడేట్ ఘోరంగా ఓడిపోయిన దాని గురించి కామెంట్ అడిగితే ఎలా చెప్పాడు. Mr. President, Texas, a Democrat won a special election in an area that you had won by 17 points. What is your reaction to that? I don't know. I didn't hear about it. Somebody ran where? In Texas, a special election for legislative The seat. 9th state Senate seat. I'm not involved in that. That's a local Texas race. Did you endorse the Republican? You mean I won by 17 You did. and this person lost? And Things like that happen. థింగ్స్ లైక్ దట్ హ్యాపెన్. 2 రోజులు కూడా కాదు ఎండోర్స్ చేసి, 2 రోజుల్లోనే మర్చిపోయాడా? 2 రోజుల్లో ఎలా మర్చిపోతాడండి? కంప్లీట్గా మైండ్ పోతే తప్ప. లేకపోతే హీ డజంట్ వాంట్ టు ఎక్నాలజ్ దట్ హీస్ క్యాండిడేట్ లాస్ట్. ఐ థింక్ దట్ ఈస్ లెస్ లైక్లీ. ద ఫాలో అవుట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 2025 నుంచి 2026 వరకు మీరు ఎలక్షన్స్ తీసుకుంటే, ఇప్పుడు ఈ టెక్సస్ సెనెట్ డిస్ట్రిక్ట్ 9 31 పాయింట్ స్వింగ్. హ్యూజ్ అంటే హ్యూజ్, అంతా ఎంత కాదు. ఇదిగో యాక్చువల్ ఓట్ ఇది 31 పాయింట్ స్వింగ్ ఇది. అలాగే మిసిసిపిలో డెమోక్రాట్స్ గెలిచారు, అది స్వింగే, గోయింగ్ అగేన్స్ట్ ట్రంప్. మిసిసిపిలో అనదర్ విన్, అయోవాలో అనదర్ స్వింగ్. ఇవన్నీ డీప్ రెడ్ రిపబ్లికన్ డిస్ట్రిక్ట్స్ నుంచి దిస్ ఇస్ హౌ దే స్వాంగ్. ఇది 2024, ఇది 2026 ఎలక్షన్ సెనెట్ డిస్ట్రిక్ట్ అంటే నిన్న జరిగింది. మీరు ఆ స్వింగ్ చూసుకుంటే ఏ ప్రీసింక్ట్ లో ఏ స్వింగ్ మూవ్ అయిందంటే, ఇది ఫైనల్ రిజల్ట్. ఇది వచ్చి హౌ మెనీ పాయింట్స్ టువర్డ్స్ డెమోక్రాట్స్ ఇట్ మూవ్డ్ అనేది. దీన్ని సైస్మిక్ అంటే సైస్మిక్స్. ఇప్పుడు టెక్సస్ లో ఇంత డీప్ రెడ్ డిస్ట్రిక్ట్ లో డెమోక్రాట్స్ గెలిచారంటే, మీరు ఇందాక చెప్తున్నారు చూసారా, టెక్సస్ లో ట్రంప్ కి చాలా వచ్చినాయి అని. అది సంకలు కొట్టుకుంటాం ఇంకా ఆపాలి. దాన్ని ప్రొజెక్ట్ చేసి చూసారు టెక్సస్ లో. ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ స్వింగ్ హ్యాపెన్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ టెక్సస్, ఇప్పుడు మొన్న రీడిస్ట్రిక్షన్ చేసి 5 సీట్లు వాళ్ళకి రిపబ్లికన్స్ వచ్చేలా చేసుకున్నారు కదా. విత్ దట్ న్యూ ఆ రకంగా న్యూ రీడిస్ట్రిక్టింగ్ పరిగణనలోకి తీసుకునే దాన్ని స్వింగ్ ఇక్కడ అప్లై చేస్తే డెమోక్రాట్స్ విల్ విన్ 3 seats ఇన్ నవంబర్. ఓకే, ఇంకా హైపోథెటికల్ గా పోతే అదే నేషన్ వైడ్ అప్లై చేస్తే ఇది ఆ రకంగా 31 పాయింట్లు. అది 31 పాయింట్లు అనేది సాధ్యం కాదు, కానీ దిస్ ఈస్ హౌ ద కాంగ్రెస్ విల్ లుక్ లైక్. Democrats 349, Republicans 86 out of the 435. So that is how things are looking, how bad things are looking for Trump and Republican Party. So అదే
పాజిటివ్ న్యూస్ నేను చెప్పదలుచుకున్నది, దిస్ ఈస్ అస్యూమింగ్ ఎలక్షన్స్ విల్ బి ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ అండ్ పీపుల్ ఆర్ అలౌడ్ టు డూ దట్ అండ్ ఓటర్ రోల్స్ ఆర్ నాట్ పజ్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. మనం ఇంతకు ముందు కూడా ఈ ఓట్ల గురించి మాట్లాడుతున్నాం అండి. ట్రంప్కి 17% వచ్చింది అన్నారు చూడండి. దాంట్లో ఎక్కువ శాతం నా అభిప్రాయం అయితే కమలా హారిస్ వల్ల వచ్చినాయి అనుకుంటాను నేను. అండ్ యూ హ్యావ్ రైట్ టు సే నో. I don't disagree with you. అంటే కమలా హారిస్ బదులు ఎవరైనా కానీ కొంచెం రంగున్న మనిషిని ఓటు పెట్టుంటే 1.8 మిలియన్ కాస్త తక్కువ అంటే ఒక రంగున్న మనిషి అంటే మీరేంటి చెప్పండి, మీ రంగు ఏంటో చెప్పండి. అదే తెల్లాల్లో ఎవరినైనా పెడితే, కొంచెం మాట్లాడగలిగే తెల్లాల్లో పెడితే డెఫినెట్ గా 600-700 కంటే ఎక్కువ తేడా అయితే ఉండేది కాదు. ఎందుకంటే అంతకు ముందు 2 ఎలక్షన్స్ లోనూ నాకు అంతే కనిపించింది. అంటే హిలరీ క్లింటన్ పోటీ చేసినప్పుడు 800లతో గెలిచాడు ట్రంప్ ఈ స్టేట్ ని. బైడెన్ పోటీ చేసినప్పుడు 600తోనే గెలిచాడు ఈ స్టేట్ ని. సో నేను అంటే బైడెన్ గెలిచింది 2020లో గెలిస్తే, అప్పటి నుంచి ఈ కోవిడ్ తర్వాత ఈ 4 ఏళ్లలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి వచ్చారు జనాలు. వచ్చిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది డెమోక్రాట్ స్టేట్స్ నుంచి వచ్చారు. సో నేను ఆ ఓట్లు ఇంకా కొంచెం తగ్గుతాయని అనుకున్నాను తప్ప పెరుగుతాయని అయితే అనుకోను. ఆయన ఒక కామెంట్ పెట్టారు, వెస్ట్ డాలస్ ఈజ్ హిస్పానిక్ మోస్ట్లీ అంటున్నారు. ఉండొచ్చు. అంటే నేను అదే ఇంతకు ముందు అన్నాను చూడండి, డాలస్ టెక్సస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 40% మోర్ హిస్పానిక్ కదండి. ఇప్పుడు అంటే డాలస్ స్కూల్ డిస్ట్రిక్ట్ లోనే 70% కిడ్ పాపులేషన్ హిస్పానిక్ పాపులేషన్. ఇందాక చెప్పినట్టు అంటే ఆ సిటీలో అంటే డాలస్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో మన పాపులేషన్ అంటే ఏషియన్ పాపులేషన్ మొత్తం కలిపి 1.6%. సో వీఆర్ వెరీ 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 స్మాల్ సెక్షన్. అంటే ఈవెన్ బ్లాక్ పాపులేషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో ఓడిపోవడం అనేది అంటే నేను ఇది కూడా చూశాను సార్. అంటే డాలస్ అప్పుడే మేయర్ అయిందా దేనికో ఎలక్షన్స్ అయినాయి కమలా హారిస్ తో పాటు. అయితే వాళ్ళకి అంటే వాళ్ళు కూడా ఓడిపోయినట్టున్నారు, కానీ వాళ్ళకంటే కమలా హారిస్ కు ఒక 400 500 నెగిటివ్ వచ్చింది. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి నెగిటివ్ ఓటింగ్ వచ్చింది లోకల్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే. So she was not very good in Texas. It's purely more her failure than Democrat failure. నేను ఇప్పుడు ఆవిడ పాయింటే తీసుకురాలేదు, మీరే ఆవిడ పట్టుకుని చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, యూర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. రాక్స్ గారు, వాట్ సే యు? మంచి ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఇవ్వండి, స్టేట్ మార్చి చూపిస్తాం. టెక్సస్ ఈస్ టర్నింగ్ హోప్ఫుల్, ఎస్పెషల్లీ ప్రెసెంట్. ఇంకోటి, టెక్సస్ మనం 20 years నుంచి అంటున్నాం బ్లూ అవుతుందని. ఇట్ హ్యాజంట్ టర్న్ బ్లూ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మార్జిన్స్ దే హావ్ బీన్ నారోయింగ్ అండ్ దే కైండ్ ఆఫ్ ఆర్ దగ్గరికి వచ్చే కొద్ది. ఎలా అంటే పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు నేరో ఫాస్ట్ అవుతుంది, చిన్న గ్యాప్ ఉన్నప్పుడు ఇట్స్ డిఫికల్ట్ టు క్లోజ్ దట్ గ్యాప్, రైట్? లైక్ ఐ థింక్ ఇట్స్ ప్రెసెంట్లీ అట్ అరౌండ్ 5 to 8 points మధ్యలో ఉంది. దట్ బికమ్స్ హార్డర్. 20 points నుంచి 8 points ఆడడం తెలియదు, కానీ 8 నుంచి ఫ్లిప్పింగ్ ఇట్ బికమ్స్ హార్డర్ because the more faithful are there, right? You peeled off all the possible voters that you can peel off, and you're dealing with the core faithful of Republicans or MAGA or whatever the coalition is. Adi illa daanto if it, because Texas is 40% Hispanic, if the ICE tactics resonate very negatively among that population, once it will turn down the voter turnout, and then it will turn up the voter turnout of the opposing people. సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గుతారు ఓటింగ్ లోను, అపోజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. దే ఆర్ మోర్ మోటివేటెడ్ టు ఓట్ దిస్ అవుట్. సో మేబీ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సీ ఇన్ నవంబర్. నెక్స్ట్ ఎలక్షన్ వరకు నవంబర్లో సెనెట్ ఎలక్షన్ ఉంది. సో విల్ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్స్ దెన్. టెక్సస్ లో ఇఫ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఆర్ ఈవెన్ ఛాన్స్ ఫర్ టెక్సస్ సెనెట్ ఎలక్షన్ లో చేంజ్ అయిందంటే దెన్ ఇట్ విల్ ఇంట్రెస్టింగ్ టు సీ 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఏమవుతుంది అనేది. అది నౌ ఇట్ డజంట్ సీమ్ టు బి అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జేమ్స్ టాలరికో గానీ నామినేట్ అయితే instead of జాస్మిన్ క్రాకెట్ కన్నా కిరణ్ గారు చెప్పేది అదే అనుకుంటా. జేమ్స్ టాలరికో నామినేట్ అయితే మంచి ఛాన్స్ ఉంటుంది జాస్మిన్ క్రాకెట్ గానీ. దట్స్ వాట్ హి ఇస్ కైండ్ ఆఫ్ టేకింగ్ బ్యాక్ టు కమలా హారిస్. I mean, I like her అండి. So she is good at what she is. No, the point is, I'm not saying she won't be a good senator. I'm saying she's probably not electable. అది నేను అనేది. ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఇందాక మీరు చూపించిన టైలర్ అహ్మద్ కూడా, ఇఫ్ టైలర్ అహ్మద్ వాజ్ బ్రౌన్, ఐ డోంట్ నో, ఐ వుడ్ స్టిల్ బి విత్ ద నేమ్ లైక్ దట్, అండ్ బీయింగ్ ఎ బ్రౌన్ గై వుడ్ బి స్టిల్ ఫ్లిప్పింగ్ అ కాయిన్. He didn't look like the name, right? The guy didn't look like. No, exactly. That sounded Iranian to me. Yeah, so but that guy doesn't look like your. Yeah, he looks. I mean, Iranians, if you are here for a few generations, you look white.
Yeah. So అందుకని I think Kiran గారు, I think and I agree with you too. Talarico has a more general electability and an appeal to peel off some of the other side votes. చాలా ఈస్ డ్రాయింగ్ హ్యూజ్ క్రౌడ్స్ అండి. But the polling lo they are polling neck and neck. So one poll lo 1 point ఇటు అంటే 1 point అటు ఉంటుంది. I don't So trust those polls. we'll Yeah. see. We'll see in the voting, right? So it's not that far away. ఎప్పుడండి మీ ప్రైమరీ, ఎప్పుడు డెమోక్రాటిక్ ప్రైమరీ కిరణ్ గారు? తెలియదు సార్ అసలు. అంటే తెలీదా? డెమోక్రసీ అవుతుందా? నేనేమి అంటే రిజిస్టర్ కాలేదు, తెలియదు. మీరేంటి కాదు పార్టీ లైన్ ప్రైమరీసా టెక్సస్ లో మీకు? పార్టీ లైన్ ప్రైమరీస్ అనుకుంటాను. ఓపెన్ ప్రైమరీ కాదు టెక్సస్. మీది ఓపెన్ కదా వర్జీనియాలో? మాది ఓపెన్. Yeah. So anyway, so that we'll know. I think we'll know in the 2026 election. We'll get a clear indication of how the mood is and how it will hold. But yeah, I think at least go for Texas. Yeah, I mean, నా పాజిటివ్ హోప్ నవంబర్ ఎలక్షన్ లో థింగ్స్ లుక్ గుడ్ అండ్ let's see what happens. No, the hope is Georgia twice elected John Ossoff and elected Kevin Warnock. Alabama had a Democratic senator for a short while. So Texas having a Democratic senator is not out of the యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఫ్లారిడాకి కూడా అలెగ్జాండర్ విండ్వెన్ హీఈస్ ద ఓన్లీ కంటెస్టెంట్ ఫ్రమ్ ద డెమోక్రాటిక్ సైడ్. అతని అపోనెంట్ డ్రాప్ ఆఫ్ అయిపోయినట్టుంది. సో I mean, Florida just not too long ago elected Obama, and then Obama time లో ఒకతను డెమోక్రాటిక్ సెనేటర్ ఉన్నాడు. I mean, it's not the same way. ఇందాక మీరు ఎలెన్ రామోస్ గురించి మాట్లాడినప్పుడు the other name that came to mind was Ellen Gonzalez, right? How the Ellen Gonzalez episode during the Clinton time flipped Florida from being reliably Democrat among the Cubans to switch towards Republicans. Hopefully some of these strings will pull on the other people who identify with Ellen Ramos, and maybe we'll see some of these states that have heavily Hispanic population swing.